మనిషి శుభ్రంగా ఉండాలి. మన బట్టలు కానీ కొందరు కానీ సాయంత్రం పూట స్నానం చేయాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. గతం కంటే విధంగా నాకు తెలిసి ఈసారి కరెక్ట్గా నేను ఇప్పుడు నీతో పాటు ఇక్కడ ఉండే అందరికంటే నేను వయసు పెద్దవాడిని. గతంలో నేను చాలా విషయాలు చూశాను. పల్లెలో నీళ్ళు వచ్చేటి గారు, టౌన్ లో నీళ్ళు వచ్చేటి గారు. మంచి వాటర్ రావాలా, అది డ్రైనేజ్ లో పడాక బయటికి పోవాలి. ఇంకా బాగుండాలా, అవుట్ గోయింగ్ బాగుండాలి. అంటే నీళ్లు కూడా శుభ్రమైన నీళ్లు, క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ వాటర్ ఉండాలి. అది డ్రైనేజ్ లో పడ్డాక బయటకు పోవాలి. దానికి డిపార్ట్మెంట్ పాపం మేము 5:05 వెళ్ళేసి శుభ్రంగా 1 వరకు పొడి చెత్త తడి చెత్త బాగా వేసి చేస్తూనే ఉంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన కూడా తన హయాంలో పూర్తి స్థాయిలో కష్టపడిన తర్వాతనే ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర